మహాశివుడు మొట్టమొదటిసారిగా తన మూడవ కన్ను ఎప్పుడు తెరిచాడో మీకు తెలుసా? కైలాస పర్వతం మీద శివుడు కొన్ని వందల సంవత్సరాలుగా అచంచలమైన ధ్యానంలో ఉంటాడు. అప్పుడు భూలోకంలో ఒక మహా రాక్షసుడు పుడతాడు. అతనే బాణాసురుడు. లోకమంతా ప్రశాంతంగా ఉన్న ఆ సమయంలోనే దేవతలను సైతం గడగడలాడించేవాడు. బాణాసురుడు అరాచకాలు భరించలేక దేవతలందరూ వణికిపోతుంటే శ్రీ మహావిష్ణువు ఒక ఉపాయం ఆలోచిస్తారు. ఆయన బాణాసురుడు వద్దకు వెళ్లి, బాణాసుర, నీ పేరు వింటేనే లోకాలన్నీ భయపడుతున్నాయి. కానీ కైలాసంలో ఉన్న శివుడు మాత్రం నిన్ను పట్టించుకోవడం లేదు. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు అని రెచ్చగొట్టాడు. ఆ మాటలతో బాణాసురుడు అహంకారం తలకెక్కింది. ఆ శివుడు నన్నేం చేస్తాడు అంటూ కోపంతో కైలాసం వైపు దూసుకెళ్తాడు. కైలాసానికి చేరుకున్న బాణాసురుడు అక్కడ శివుడిని చూస్తాడు. శివుడు ధ్యానంలో మునిగి ఉంటాడు. బాణాసురుడు ఎంత పిలిచినా ఎంత అరిచినా శివుడు చలించడు. విసుగు చెందిన రాక్షసుడు తన దగ్గర ఉన్న శక్తివంతమైన అస్త్రాలన్నీ శివుడి మీద ప్రయోగిస్తాడు. అయినా సరే పరమశివుడు ఒక్క అంగుళం కూడా కదలడు. దాంతో బాణాసురుడికి పిచ్చి కోపం వస్తుంది. కళ్ళు తెరువు, నన్ను చూడు అని గట్టిగా అరుస్తూ అహంకారంతో ధ్యానంలో ఉన్న ఆ మహాశివుడు ముఖం మీద తన కాలితో ఒక తన్ను తన్నాడు. అంతే, ఒక్కసారిగా ప్రకృతి మారిపోయింది. ఆకాశం నల్లగా మారింది. ఉరుములు మెరుపులు భూమిని తాకాయి. గాలి తుఫాన్లా మారింది. శివుడు శరీరం అగ్ని జ్వాలల్లా మారిపోయింది. కాని శివుడు తన రెండు కళ్ళు తెరవకుండా ఆయన నుదిటి మీద ఉన్న మూడవ కన్ను ఒక్కసారిగా తెరిచాడు. ఆ కంటి నుండి వెలువడిన భయంకరమైన అగ్నిజ్వాలలు నేరుగా బాణాసురుని తాకాయి. బాణాసురుడు ఆ మంటల్లో కాలిపోతూ పెట్టిన కేకలకు ముల్లోకాలు దద్దరిల్లాయి. అహంకారంతో శివుణ్ణి ఎదిరించిన ఆ రాక్షసుడు క్షణాల్లో కాలి బూడిదైపోతాడు. ఎంతటి బలవంతుడైనా, ఎన్ని శక్తులు సంపదలు ఉన్నా అహంకారం తలకెక్కితే అది పతనానికి దారితీస్తుంది. ఓం నమః శివాయ. హర హర్ మహాదేవ్.